అందరికీ నమస్కారం అండి. కర్నూలు జిల్లాలోని నందవరంలో ఉన్న చౌడేశ్వరి అమ్మవారి దేవాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. అమ్మవారు ఇక్కడ సువర్ణమూర్తిగా స్వయంభువుగా వెలిసిందని స్థలపురాణం వల్ల తెలుస్తుంది. ధైర్య సాహసాలనిచ్చే వీర చౌడేశ్వరి దేవిగా ఇక్కడ విశాలాక్షిని ఆరాధిస్తారు. చంద్రవంశానికి చెందిన నందభూపాలని పరిపాలనలో ఆ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేవాళ్ళు. నందభూపాలుడు దత్తాత్రేయుడి భక్తుడు. ఆయన భక్తికి మెచ్చిన దత్తాత్రేయుడు ప్రతిరోజు కాశీ వెళ్ళి గంగా స్నానం చేయాలనే రాజు కోరికను మన్నించి పావు కోళ్లను ప్రసాదిస్తాడు. వాటిని ధరించి మనోవేగంతో కాశీ చేరి గంగా స్నానం చేసి విశ్వనాథుని విశాలాక్షిని దర్శించుకొని తెల్లవారేసరికి తన రాజ్యాన్ని చేరుకునేవాడు. ఇలా కొంతకాలం గడిచాక నందభూపాలుడి భార్య శశిరేఖ తన భర్త ప్రతిరోజు ఎక్కడికో వెళ్ళి రావటం గమనిస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో శశిరేఖకు విషయమంతా చెప్తాడు. ఆమె తనను కూడా కాశీ తీసుకువెళ్ళమని కోరుతుంది. రాణి మాట కాదనలేని నందభూపాలుడు ఆమెతో కలిసి కాశీ చేరుకుంటాడు. తిరిగి వచ్చే సమయానికి పావుకోళ్లు పనిచేయవు. రాజ్యానికి చేరుకోకపోతే రాజ్యం అల్లకల్లోలమవుతుందనే భయంతో సమీపంలోని ఆలయం దగ్గరున్న బ్రాహ్మణుల దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పి సాయం అడుగుతాడు. వాళ్ళు తమ తపోశక్తితో రాజుకు తిరిగి వెళ్లే మార్గాన్ని చూపిస్తారు. ప్రత్యుపకారంగా వారికి ఏ సహాయం కావలసి వచ్చినా తప్పకుండా చేస్తానని ఎప్పుడైనా అడగొచ్చునని చెప్తాడు రాజు. అందుకు బ్రాహ్మణులు అవసరమైనప్పుడు అడుగుతాము అంటారు. కొంతకాలం తర్వాత కాశీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కరువు వస్తుంది. నందభూపాలుడిని అడగటానికి కొందరు బ్రాహ్మణులు నందవరం వెళ్తారు. రాజ్యానికి చేరుకున్న వారు తామెందుకు వచ్చారో రాజుకు తెలియజేస్తారు. అప్పుడు రాజు తానిచ్చిన వాగ్దానానికి రుజువేంటని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులు విశాలాక్షి అమ్మవారే అందుకు సాక్ష్యమని, ఆమె చేతే ఈ విషయం రుజువు చేస్తామని చెప్తారు. బ్రాహ్మణులు కాశీ చేరుకొని విశాలాక్షి అమ్మవారిని నందవరం రమ్మని వేడుకుంటారు. నేను మీతో వస్తాను కానీ ఒక షరతు, గమ్యం చేరే వరకు ఎవ్వరూ వెనక్కి తిరిగి చూడకూడదు అని అమ్మవారు చెప్తారు. అలా కొంత దూరం వెళ్ళేసరికి వెనక నుంచి ఎలాంటి అలికిడి వినిపించకపోవటంతో ఒక బ్రాహ్మణుడు వెనక్కు తిరిగి చూస్తాడు. దీనితో అమ్మవారు అక్కడే శిలారూపంలోకి మారిపోతుంది. విషయం తెలుసుకున్న రాజు అక్కడికి చేరుకొని అమ్మవారికి ఆలయం నిర్మించాడనే కథ ప్రచారంలో ఉంది. అమ్మవారి ఆలయం దగ్గర ఉన్న కలిచెట్టుకి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. సంతానం ప్రసాదించే చెట్టుగా ఈ చెట్టుని భక్తులు పూజిస్తారు. సంతానం లేనివారు చీరకొంగును చించి చెట్టు కొమ్మకు కట్టినట్లయితే సంతానం కలుగుతుందని నమ్ముతుంటారు. చౌడేశ్వరి అమ్మవారు కాశీ నుంచి నందవరం వచ్చినప్పుడు ఈ చెట్టు విశాలాక్షి చీర కొంగుకు తగులుకొని వచ్చిందని చెప్తారు. చౌడేశ్వరిని అర్చించిన తరువాత ఈ వృక్షాన్ని కూడా తప్పకుండా అర్చించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ ఆలయంలో ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలో దత్తుడు ప్రసాదించిన పాదుకలు ఇప్పటికీ దర్శనమిస్తాయి. ప్రతిరోజు చౌడేశ్వరి దేవికి కుంకుమార్చనలు జరుగుతాయి. ఆషాఢ బహుళ అమావాస్య రోజున అమ్మవారి జన్మదిన వేడుకలను వైభవోపేతంగా నిర్వహిస్తారు. దసరా నవరాత్రి ఉత్సవాలతో పాటు ఉగాది వేడుకలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున జరుపుతారు. కర్నూలు పట్టణం నుంచి సుమారు 72 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడికి వెళ్ళటానికి రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. బనగానపల్లె, నంజాల వెళ్లే బస్సులో ప్రయాణించి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. రైలు మార్గంలో అయితే బనగానపల్లె, నంజాల, పాణ్యం రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో క్షేత్రానికి వెళ్ళవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.